హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పైవట్ టేబుల్ వేస్తున్నప్పుడు మనకు వాల్యూ ఏరియా ఉంటుంది కదండి. సో ఇక్కడ వాల్యూ ఏరియా ఉంటుంది కదా, ఈ వాల్యూ ఏరియాలో మనకు టెక్స్ట్ ఎలా రావచ్చో చూద్దామండి. ఓకేనా? సో మనము ఇక్కడ ఎలా అంటే టెక్స్ట్, ఇక్కడ నేను టికెట్ ఐడీస్ అన్ని కూడా వరుసగా కామా సపరేటర్ రావాలి. ఓకేనా? సో ఈ విధంగా, లేదా ఏదైనా లేటెస్ట్ స్టేటస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డేటా తీసుకున్నాం కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ స్టేటస్ రావాలంటే టెక్స్ట్ లో రావాలి. మరి ఇలా రావడానికి మనము ఏం చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక డేటా ఉంది, ఈ డేటా ఉంది, మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ డేటా అంటే కస్టమర్ వైజ్ గా టికెట్ రైజ్ చేసినాయి, వాళ్ళ ఇష్యూ సంబంధించి టికెట్ రైజ్ చేసినాయి, అది ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందా, అంటే టికెట్ ఏ టైంలో ఏ డేట్ లో రైజ్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ కస్టమర్ వైజ్ గా ఎన్ని టికెట్లు అయినాయి. ఓకేనా? ఎన్ని టికెట్లు అయినాయి అంటే నేను టికెట్ ఐడి వాల్యూస్ లో వేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కౌంట్ వస్తుంది, కానీ ఎన్ని టికెట్లు అయినా వస్తుంది. బట్ ఏం టికెట్లు, ఆ టికెట్ నెంబర్స్ ఏంటి కావాలంటే మనకి ఇక్కడ రాదు. ఓకేనా? పక్కన వేసుకోవాల్సి వస్తుంది, అది మళ్ళీ ఇంకొక ఏది రోస్ లో కానీ వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నేను వాల్యూస్ లోనే ఒకవేళ ఆ టికెట్ ఐడీస్ అనేది వేసాను అనుకోండి, ఈ విధంగా కామా సపరేటెడ్ ఈ టికెట్ ఐడీస్ అన్ని కూడా ఈ కస్టమర్ కి ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని టికెట్స్ కామా సపరేటెడ్ లా తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ స్టేటస్, మనకు లేటెస్ట్ స్టేటస్ కావాలంటే ఇప్పుడు ఇది స్టేటస్ మనకు వాల్యూలో వేయాలనుకోండి, లేటెస్ట్ స్టేటస్ కావాలనుకోండి, ఈ లేటెస్ట్ స్టేటస్ ఇది స్టేటస్ ఇక్కడ వేయాలనుకోండి, మనకి ఇలా టెక్స్ట్ లో రాదు కదా, నెంబర్ కౌంట్ ఒకవేళ స్టేటస్ వేస్తాం అనుకోండి, నేను ఇక్కడ మెజర్ చేసిన కాబట్టి వస్తుంది. ఇక్కడ స్టేటస్ తీసుకొని ఇక్కడ వేసాం అనుకోండి వాల్యూస్ లో, అప్పుడు ఏమవుతుంది, కౌంట్ కానీ కాకపోతే ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది ఫైనల్ గా రాదనమాట. సో మనము అది కూడా క్యాలిక్యులేట్ చేసేసి వాల్యూస్ లో ఈ విధంగా మనము లేటెస్ట్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి టెక్స్ట్ లో తీసుకోవచ్చు అనమాట. మరి ఈ విధమైన అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలో చూద్దామండి. ఓకేనా? సో మనకు నార్మల్ గా ఈ డేటాని ఇంకో దాంట్లో, ఓకే, మరి ఈ విధమైన అవుట్పుట్ రావాలంటే మనం ఏం చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఈ డేటాని నార్మల్ డేటా తీసుకుంటున్నాను, జస్ట్ ఒక కొత్త షీట్లో ఒక నార్మల్ డేటా టైప్లో తీసుకుంటున్నాను, పేజ్ ఫార్ములాస్ అండ్ కాన్వర్ట్స్ నెంబర్ ఫార్మాట్స్. ఓకే, జస్ట్ ఆ డేటా అనేది జస్ట్ నార్మల్ డేటా రేంజ్లో తీసుకున్నాను. సో మరి ఈ పైవట్ టేబుల్ వేయాలంటే మనకి నార్మల్ రేంజ్ డేటా రేంజ్లో ఉండకూడదు, టేబుల్లో ఉండాలి. ఓకేనా? సో ఏ పైవట్ టేబుల్ వేస్తున్నాము మనము, డేటా మోడల్ పైవట్ టేబుల్ వేస్తున్నాం. ఓకేనా? సో డేటా మోడల్కి నార్మల్ పైవట్ టేబుల్కి జస్ట్ ఒక టిక్ చేస్తే అది డేటా మోడల్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూద్దాం అదేలో. సో ఫస్ట్ అయితే నేను దీన్ని టేబుల్లో కన్వర్ట్ చేస్తున్నాను. టేబుల్లో కన్వర్ట్ చేయాలంటే సో కంట్రోల్ టీ ప్రెస్ చేయండి, లేదా ఇన్సర్ట్లో వెళ్ళి టేబుల్ క్లిక్ చేయండి. సో నేను కంట్రోల్ టీ ప్రెస్ చేస్తున్నాను, కంట్రోల్ టీ. సో కంట్రోల్ టీ ప్రెస్ చేయగానే ఒక టేబుల్ బాక్స్ అయితే వస్తుంది. హెడ్డింగ్స్ ఇవే కావాలి కాబట్టి ఓకే క్లిక్ చేయండి, అంటే మనం ఇచ్చిన హెడ్డింగ్సే కావాలి కాబట్టి అది ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టేబుల్ డిజైన్ వస్తుంది ఇక్కడ. సో టేబుల్ మీద క్లిక్ చేయగానే టేబుల్ డిజైన్ ఇక్కడ వస్తుంది కదా. సో సమ్మరైజ్ విత్ పైవట్ టేబుల్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే సో నార్మల్ పైవట్ టేబుల్ కూడా ఇలానే వస్తుంది, కాకపోతే మనము ఇక్కడ యాడ్ దిస్ డేటా టు డేటా మోడల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇది టేబుల్ నేమ్ వచ్చేసి టేబుల్ 7. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లోనే ఇస్తున్నాను నేను, ఇక్కడనే నాకు పైవట్ టేబుల్ కావాలి కాబట్టి సో ఓకే క్లిక్ చేశాను. ఓకేనా? ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఫీల్డ్స్ అండ్ మనం ఎక్కడెక్కడ వేయాలో వాల్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నార్మల్ టికెట్ ఐడి, కస్టమర్ నేమ్, ఇష్యూ కేటగిరీ, స్టేటస్, డేట్, సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉండే పైవట్ టేబుల్లో లిస్ట్ ఉన్నాయి. సో కాకపోతే ఇప్పుడు నేను కస్టమర్ నేమ్ రోస్లో వేశాను. సో కస్టమర్ యొక్క టికెట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఐడీస్ నాకు కామా సపరేట్గా రావాలంటే నేను టికెట్ ఐడీస్ వేసాను అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు జస్ట్ కౌంటే వచ్చేస్తుంది. సో మరి నేను ఇక్కడ ఒక మెజర్ చేయాలి, కాల్కులేట్ చేయాలన్నమాట. సో కాల్కులేట్ చేసి ఆ ఫీల్డ్ అనేది మనం ఇక్కడ వేయాలన్నమాట. సో మనం ఇంత ముందుకు ప్రైవేట్ టేబుల్లో కాల్కులేట్ ఫీల్డ్, కాల్కులేట్ ఐటమ్ అట్లా ఉంది కదా. సో ఇలా కూడా దీంట్లో కూడా సో మనం కాల్కులేట్ చేసుకోవచ్చు, ఇంకా అడ్వాన్స్డ్ కాల్కులేట్ చేస్తాం. అక్కడ లిమిటెడ్ కాల్కులేషన్ ఉంటుంది, నార్మల్ ప్రైవేట్ టేబుల్లో కాల్కులేట్ ఫీల్డ్ అనేది లిమిటెడ్ ఉంటుంది, ఇక్కడ అడ్వాన్స్డ్ కాల్కులేషన్ ఉంటుంది. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఒక డాక్స్ ఫంక్షన్స్ వేయొచ్చు అనమాట. సో అన్లిమిటెడ్ అంటే సో దానికన్నా ప్రైవేట్ టేబుల్ ఫంక్షన్స్ కన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఒకసారి నేను ఇక్కడ టేబుల్ 7 దగ్గర కర్సర్ ఇచ్చేసి యాడ్ మెజర్ కొడుతున్నాను. సో యాడ్ మెజర్ కొట్టేసి నాకు ఇప్పుడు ఏం కావాలి, టికెట్ ఐడీస్ అన్ని కూడా
ఒక కామా సపరేట్ రావాలి. సో దానికి ఒక ఫీల్డ్ నేమ్ మెజర్ నేమ్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? సో టేబుల్ 7 అనేది ఆ డిఫాల్ట్గా అక్కడ వచ్చేసింది. సో మనం టేబుల్ 7 మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి సో దాని మీద యాడ్ మెజర్ కొట్టాం కాబట్టి ఒక టేబుల్ 7 వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టికెట్ ఐడీస్ లిస్ట్, టికెట్ ఐడీస్ లిస్ట్ అని రాస్తున్నాను దాని పేరు. ఓకేనా, ఇంతకుముందు టికెట్ ఐడీస్ అని రాసేసాం కాబట్టి సో పేరు వేరేది అండి. అంటే ఇంతకుముందు అన్ని టేబుల్ 6 టేబుల్ 1లో అన్ని సేమ్ ఇచ్చాం కాబట్టి అట్లా ప్రాబ్లం వస్తుంది. సో టికెట్ ఐడీస్ లిస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ మనము నార్మల్గా ఎక్సెల్లో రెండింటిని కంబైన్ చేయాలంటే కాంకాట్ వాడతాం కదా, ఈ డాక్స్లో కూడా మనం కాంకాట్ వాడదాం. ఓకే, కాంకాటేనెట్ ఎక్స్. ఓకే, ఇది యూజ్ చేసాం. యూజ్ చేసి కాంకాటేనెట్ ఎక్స్ ఇగానే టేబుల్ అడుగుతుంది. సో టేబుల్ అనేది మనకు ఆల్రెడీ టేబుల్ 7 కదా, సో టేబుల్ 7 వేసాం. ఎందుకైనా మంచి టేబుల్ 7 వేద్దాం. మళ్ళీ టేబుల్ 7లో మనం ఈ కాల్కులేటర్ అనేది చేసుకున్నాం. సో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఏం మెజర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు, ఏదైతే టేబుల్ స్టేటస్ ఉందో టేబుల్ ఐడి, టికెట్ ఐడి ఉన్నాయి కదా, సో దాంట్లో టేబుల్ 7 టికెట్ ఐడీస్ ఉన్నాయి కదా, సో అవి అనేది మనకి జస్ట్ కామా సపరేట్ రావాలి. నేను అది అండ్ ఇంకా వేరే యాడ్ చేస్తున్నా, అదొకటే యాడ్ చేస్తున్నాను. కామా డెలిమిటర్ అంటే కాంకాటేనెట్ అంటే దీన్ని కంబైన్ చేయమన్నమాట. కంబైన్ చేయడం నేను టికెట్ ఐడీస్ ఒకటాన్ని కంబైన్ చేస్తున్నాను. ఏ విధంగా? కామా సపరేటర్తో. డెలిమిటర్ వచ్చేసి ఇన్వర్టెడ్లో కామా ఇస్తున్నాను. ఒకవేళ కామా కాకుండా వేరేది ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, నేను కామా ఇచ్చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేయగానే ఒకసారి ఈ ఫార్ములా కరెక్ట్ అయినా లేదా అని చెక్, డాక్స్ ఫార్ములా కరెక్ట్ అయినా లేదా అని చెక్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఫార్ములా ఇస్ నో ఎర్రర్స్ అని వచ్చేసింది. సో ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మెజర్ అనేది వచ్చేసింది, టికెట్ ఐడి లిస్ట్ అని చెప్పేసి. నేను ఇక్కడ ఇది తీసుకొని వాల్యూస్లో వేయగానే ఈజీగా మనకి కామా సపరేటర్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, టికెట్ ఐడి ఒక కస్టమర్ యొక్క ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని కామా సపరేటర్ వచ్చేస్తాయి. సో ప్రియా వర్మ ఇక్కడ T1002 T1007 ఈ విధంగా మనకి టికెట్ ఐడీస్ అనేది కామా సపరేటర్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ లేటెస్ట్ స్టేటస్ కూడా ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం. సో లేటెస్ట్ స్టేటస్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ యొక్క ఈ రోజున క్రియేట్ చేశారు, అది ఓపెన్లో ఉంది టికెట్. ఓకేనా, సో రోహన్ గుప్తా అనుకోండి, రోహన్ గుప్తా మళ్ళీ 6th రోజున క్రియేట్ చేశారు, అది క్లోజ్ అయిపోయింది. అంటే లేటెస్ట్ డేట్ యొక్క స్టేటస్ కావాలి నాకు. సో లేటెస్ట్ డేట్ యొక్క స్టేటస్ కావాలంటే దాన్ని కూడా మెజర్ చేద్దాం. ఏ విధంగా మెజర్ చేద్దాం? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ మెజర్, ఇంకో మెజర్ చేద్దాం. సో మరి నేను స్టేటస్ నార్మల్గా నేను ఇక్కడ స్టేటస్ ఒకటే ఇక్కడ వేసిన అనుకోండి, అది 1 2 చూపిస్తుంది, కానీ అది క్లోజ్ అయిందా ఓపెన్ అయిందో చూపించదు. ఒకవేళ అది మనం నార్మల్ ప్రైవేట్ వేబుల్ వేసుకోవాలంటే ఇక్కడ ఒక ఓపెన్, ఇక్కడ క్లోజ్ అని పెట్టేసి అది 1 టైప్ చేసేసి అది చేయాల్సి వస్తే అది కూడా 1 చూపిస్తుంది. ఓకేనా, సో అలా కాకుండా మనము దీనికి కూడా ఒక మెజర్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ మెజర్, ఇక్కడ ఏం చేస్తున్నాను లేటెస్ట్ స్టేటస్. ఓకేనా, లేటెస్ట్ స్టేటస్ అని చెప్పేసి సో నేను మధ్యలో ఐఫోన్ ఇచ్చేస్తున్నాను. ఇంతకుముందు దాంట్లో టేబుల్ 6 టేబుల్ 7లో లేటెస్ట్ స్టేటస్ ఇస్తున్నాను కాబట్టి సో దీన్ని కొంచెం మార్చి ఇచ్చేయండి. ఓకేనా, పేరు మార్చి ఇచ్చేయండి. సేమ్ పేరు ఇస్తే అది తీసుకోదు కదా, దీంట్లో సేమ్ ఉందని చెప్పేసి. ఓకేనా, లేటెస్ట్ స్టేటస్ అని ఇచ్చేసాను. సో దాని పేరు జస్ట్ పేరు ఇచ్చాము. సో మరి కాల్కులేట్ చేస్తున్నాను. సో కాల్కులేట్ అనే ఫంక్షన్, డాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో కాల్కులేట్, సో ఎక్స్ప్రెషన్ అడిగితే ఇక్కడ నాకు స్టేటస్ అనేది కావాలి. ఓకేనా, స్టేటస్ కావాలి కాబట్టి సో స్టేటస్ అనేది కావాలి, కానీ నేను లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను డేట్ ఫిల్టర్ అంటే ఇది ఒకసారి చూడండి, లాస్ట్ నాన్ బ్లాంక్ అని తీసుకుంటున్నాను. లాస్ట్ నాన్ బ్లాంక్ దాంట్లో నాకు స్టేటస్ కావాలి. టేబుల్ 1 కాదు, ఇది టేబుల్ 7 కదా, టేబుల్ 7 స్టేటస్ క్లోజ్ బ్రాకెట్, సార్ క్లోజ్ బ్రాకెట్ కాదు, కామా 1 అంటే నాన్ బ్లాంక్. ఒకవేళ బ్లాంక్ ఉందనుకో ఇది ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ బ్లాంక్ ఆర్ నాన్ బ్లాంక్. సో లాస్ట్ నాన్ బ్లాంక్ ఓకే అయితే అది ఆ స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి? కామా ఫిల్టర్ చేయాలి కదా. ఫిల్టర్ ఏం చేయాలి? లేటెస్ట్ డేట్ని ఫిల్టర్ చేయాలి. అంటే లేటెస్ట్ డేట్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, లాస్ట్ డేట్ అనే ఫంక్షన్ ఉంది ఆల్రెడీ. సో లాస్ట్ డేట్ తీసుకొని, లాస్ట్ డేట్ ఏది? డేట్లో లాస్ట్ డేట్ కావాలి నాకు. సో డేట్ అంటే ఈ టేబుల్ 7 కాలంలోని డేటే కదా, టేబుల్ 7లోని డేట్. సో క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక క్లోజ్ బ్రాకెట్ వాడుతున్నాను. సో ఇక్కడ చూడండి, కాల్కులేట్ చేస్తే లేటెస్ట్ డేట్లోని లాస్ట్ డేట్ తీసుకోండి. అంటే లాస్ట్ డేట్ అంటే అన్నిటిలో లాస్ట్ డేట్ కాదు, మనము పైవట్ టేబుల్ వేసినాం కాబట్టి కస్టమర్ యొక్క లాస్ట్ డేట్ అవుతుంది. కస్టమర్ యొక్క ఎన్ని డేట్స్ ఉంటే అన్ని దాంట్లో లాస్ట్ డేట్ అవుతుంది. ఓకేనా, అది ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ చేసిన దాంట్లో లాస్ట్ నాన్ బ్లాంక్ వచ్చేసి స్టేట్ చూపిస్తుంది. మన లాస్ట్ నాన్ బ్లాంక్ ఏంటంటే
మేబీ సేమ్ డేట్లో 2 ఐడీలు కూడా ఉండొచ్చు కదా. సో కింద నుంచి వెళ్ళి లాస్ట్ నాన్ బ్లాంక్ తీసుకుంటుంది అనమాట. లాస్ట్ నాన్ బ్లాంక్ వచ్చేసి మన కింద నుంచి చూస్తుంది స్టేటస్ ఏంది, ఓపెన్ ఆ క్లోజ్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఇంకో ఫార్ములా అయితే ఫంక్షన్ అయితే వేశాను. చెక్ డాక్స్ ఫార్ములా చెక్ చేద్దాం. అది ఓకే అయింది. దిస్ ఫార్ములా హ్యాస్ నో ఎర్రర్స్. ఓకే క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ స్టేటస్ కూడా వచ్చేసింది మెజర్. సో దెన్ జస్ట్ నేను ఇక్కడ వేసేస్తాను అనుకోండి. ఇక్కడ లేటెస్ట్ స్టేటస్ ఏంటి అంటే ఆ కస్టమర్ యొక్క లేటెస్ట్ స్టేటస్ ఏంటి, క్లోజ్ అయిందా లేదా, ఆ టికెట్ క్లోజ్ అయిందా, ఓపెన్ ఉందా, అంటే టికెట్ అంటే ఆయన ఎన్ని టికెట్ అనేది రైజ్ చేయొచ్చు, ఓవరాల్గా మనకి ఆయన ఇష్యూ సాల్వ్ అయిందా లేదా. ఓకేనా. సో ఇప్పుడు రోహన్ గుప్తా చూద్దాం అనుకోండి. సో రోహన్ గుప్తాది ఫస్ట్లో ఓపెన్ ఉంది, తర్వాత క్లోజ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మన ఫైనల్ స్టేటస్ ఏంటి, రోహన్ గుప్తాది క్లోజ్డ్. ఓకేనా. సో మరి ఏవైతే ఓపెన్ ఉంది, ఇక్కడ సంజయ్ రావుది ఓపెన్ ఉంది. ఒకసారి సంజయ్ రావు చూద్దామా. సంజయ్ రావు ఒకటే ఉంది, అది ఓపెన్లో ఉంది. సో ఈ విధంగా మనం వాల్యూస్ ఏరియాలో, టేబుల్ వాల్యూస్ ఏరియాలో టెక్స్ట్ మెజర్ చేయొచ్చు. ఏ విధంగా, పవర్ పైవట్ యూజ్ చేసి, అంటే పవర్ పైవట్ డేటా మోడల్. ఓకేనా. సో ఇట్ కాల్ పవర్ పైవట్ అనుకోండి. డాక్స్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఈ విధంగా మెజర్ చేయొచ్చు. ఓకే. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా డాక్స్ ఫంక్షన్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయండి, ఇంకా చాలా కూడా. సో మనం ఫర్దర్గా ఇంకా కొన్ని ఫంక్షన్స్ కూడా మనం నేర్చుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.